ఒక్కడికి పదవి దక్కుద్ది, కొద్ది లేట్ అయినా. అలాగే నామినేట్ పదవిలో జనసేన వారికి స్థానం ఉంటుంది, బీజేపీ వాళ్ళకి స్థానం ఉంటుంది. అందరికీ సముచిత స్థానం మా సార్ కల్పిస్తారు. అప్పుడే సామాజిక వర్గం రెడీ అయిపోయింది పదవులు తీసుకోవడానికని తెలుగుదేశం పార్టీ ఇదంతా వైసీపీ పార్టీ కాదండి. సామాజికంగా పదవులు తీసుకోవడం వైసీపీ పార్టీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరండి? పల్లా శ్రీనివాస్ యాదవ్. అవును. వైసీపీ పార్టీకి అధ్యక్షుడు ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ సెక్రటరీ చూడండి ఎవరున్నారు? ఒక వర్ల రామయ్య. అనేక కులాలు ఉంటాయి. మా సామాజిక వర్గం ఏమైనా ఉన్నారా? అవన్నీ గౌరవప్రదమైనవి కాదు. మా నారా చంద్రబాబు గారు మా సార్ అంటే నాకు ఇష్టం. 1994 నుంచి ఆయన ఎంబడే తిరుగుతున్నాను. ఇంతవరకు మా సార్ నేను ఏమీ పదవి అడగలేదు, పని అడగలేదు. మాకేమీ గవర్నమెంట్ పనులు కానీ పదవులు కానీ అవసరం లేదు. మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు బాగుండి తెలుగుదేశం పార్టీ బాగుంటాం, మాది ఒక్కటే మాకు కావాలి. నెక్స్ట్ సీఎం ఎవరు? అక్కినేని మా చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉంటారు. నెక్స్ట్ మీరు నేను చెప్పాల్సిన వారసత్వమా లేకపోతే కాంట్రవర్సీ మాట్లాడారు వర్మ గారు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా కళ్యాణ్ బాబు గారిని శుభ్రంగా బ్రహ్మాండంగా ఒక 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో. లోకేష్ గారు పూర్తి స్థాయి చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టేనండి. ఆయన చంద్రబాబు నాయుడు వారసుడిగా కాకుండా ఒక నందమూరి తారక రామారావు గారి మనవడగా, ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుత్రుడిగా, ఒక స్టాన్ఫోర్డ్ లో ఎంఎస్సీ చేసిన వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించగలిగే శక్తి లోకేష్ బాబు గారికి ఉంది. నిన్న వైజాగ్ వెళ్ళారు. సాక్షి మీడియా వాళ్ళు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లోకేష్ గారు 25 లక్షల రూపాయలు బిస్కెట్లు జీడిపప్పు తినేశారని వెళ్ళారు. వాళ్ళు ఒక నిరూపించలేకపోయారు. బరువు లక్షలు దావా వేసాము. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ సంపాదనని రూములో దాస్తే దాన్ని ఎలుకలు కొట్టేసి అని చెప్పి ఒక అంతర్రాష్ట్ర ఎలుకలు కొట్టే వేటగాళ్ళు తెప్పించి 1,34,00,000 రూపాయలు డ్రా చేశారు. జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉన్న మనుషులు తింటాకి ఎగ్గపప్పుల కోసం 5,36,00,000 రూపాయలు డ్రా చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇల్లుని బూజు తొలపడం కోసం 2 కోట్ల రూపాయలు డ్రా చేశారు. ఇంతవరకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో కొన్న ఫర్నిచర్ ఇంతవరకు హ్యాండ్ఓవర్ చేయలేదు. ఉదయం మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి ఎగ్స్ తింటా అంట. ఎగ్స్ ఖర్చు కోసం 5 సంవత్సరాల్లో 86,76,000 రూపాయలు డ్రా చేశారు. దీని మీద నేను అడుగుతున్నా మీడియాలో, ఒక్కనన్నా వైసీపీ యొక్క నాయకుల్ని మేము ఈ ఎలుకలు పట్టడానికి బిల్లు చేయలేదు, ఎగ్గబోల్ సెంటర్కి బిల్లు చేయలేదు, ఇది బూజుతో డబ్బులు డ్రా చేయలేదు, ఎగ్ సెంటర్ డబ్బులు డ్రా చేయలేదు అని ఈ రోజు వరకు ప్రెస్ గురించి ఒకరన్నా చెప్పగలిగారా? సో ఇవన్నీ కూడా లాగుతున్నాడు. అన్ని లాగడం కాదండి, వాస్తవం సార్. ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా. అసలు నిక్షేపాలు ఏమైనా? ఒక బుక్ చాలు సార్. అసలు ఒక 10 బుక్కులు రాయలేదు. 100 సంవత్సరాలు సరిపడా పాపాలు చేశారు వీళ్ళు. 100 years సరిపడా పాపాలు చేశారు వీళ్ళు. మళ్ళీ చచ్చిపోయి ఈ రోజు ఒక 95 సంవత్సరాల ఒక ముసలివారు కూడా అమ్మో జగన్ వీళ్ళు బరాంతి అమ్మ నాయన పేరు చెబితే రేపు ఉలిక్కుపడి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఫుల్ సేఫ్ గా ఉన్నారు, ఎటువంటి భయం లేదు. మాకు ఎటువంటి భయం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజలు బ్రహ్మాండంగా పోతారు. ఆల్రెడీ కొంతమంది కుక్కలు చంద్రబాబు అయితే వర్షాలు పడమంటారు. ఇప్పటికి 2 సార్లు డ్యాములు నిండినవి. ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్ర ప్రజలు మొత్తం అగ్రికల్చర్ హ్యాపీగా చేసుకుంటున్నారు. నాట్లు బ్రహ్మాండంగా పడుతున్నాయి, కాలువలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, ఎరువులన్నీ సమృద్ధిగా అందిని రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించారు. ప్రతి వాడికి 1వ తారీఖు నాడు పెన్షన్లు అందుతున్నాయి. రేపు 1వ తారీఖు నాడు ఆదివారం అని మా సార్ 31వ తారీఖు నాడే పెన్షన్లు ఇస్తున్నారు. సో ఇంకా రెడ్ బుక్ అమలు అవడమే ఉంది, అన్ని అయిపోయినాయి. ఇంకా చాలా పని ఉంది సార్. ఇంకా ఉండాల్సిన పని ఏంటంటే ఒక 2 సంవత్సరంలో అమరావతి యొక్క అద్భుత రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కళ నెరవేర్చాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేసి పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణానదికి నీరు తీసుకొచ్చి కృష్ణానది నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీసుకెళ్లి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి వాడుకున్న నీరుని అంద్రీనేవాకు తీసుకెళ్లి రాయలసీమని యొక్క సస్యశ్యామలం చేయటమే మా చంద్రబాబు నాయుడు యొక్క ప్రతి ధ్యేయం. సో అంతా సేఫ్. జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు ఊహించిన విధంగా 164 సీట్లు
చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించుంటారు. ఏంటంటే అంత వ్యతిరేకం, అంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా, లేకపోతే మీరు ఈవీఎం లాంటివి మెయింటైన్ చేసి ఈ గెలుపు సాధించారా? ఈవీఎంల వ్యతిరేకమే లేదు. 2019లో వాళ్ళు 151 సీట్లు గెలిచినప్పుడు వైసీపీ, అప్పుడు ఈవీఎం లేదు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఈవీఎంలు ఉంటే సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీకి 230 సీట్లతో పరిమితం అవుద్దా? ఈవీఎంలు అనేది లేదు. ప్రజా వ్యతిరేకత ఇది, రైతుల యొక్క వ్యతిరేకత, కార్మిక వాళ్ళ యొక్క వ్యతిరేకత, బీసీ ఎస్సీ ఎస్టీ అనగాని వారి వర్గాల యొక్క వ్యతిరేకత, ల్యాండ్ దోపిడీ, ఇసుక దోపిడీ, మాఫియా దోపిడీ, మద్యం దోపిడీ, ప్రజలు భరాంచలేని స్థితిలో 5 సంవత్సరాలు బిక్కుమంట ఉండి బయటికి ఎవరికి చెప్పకుండా ఈ దోపిడీని ఆన్లైన్లో దాచుకుని ప్రతి గ్రామంలో మార్నింగ్ 5 గంటలకల్లా లైన్లో నుంచి ఓటేసి జగన్మోహన్ అనే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ మీద వ్యతిరేకత. ఇది ఎవరు వ్యతిరేకత కాదు. వైఎస్ఆర్సీపీలో ఉండే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, ఎంపీల పట్ల వ్యతిరేకత, మంత్రుల పట్ల వ్యతిరేకత, వాళ్ళు ఒక వాడే భాష మీద వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రుల యొక్క వాడే భాష మీద వ్యతిరేకత. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే భారతదేశంలో ఒక అద్భుతమైన రాష్ట్రం. ఇది చాలా సంస్కారంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్. దీని ఇటువంటి బూతులు, ఇటువంటి దోపిడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకత. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడతారా? వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే ఆ రకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ జనసేనలో కానీ ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ బూతులు మాట్లాడే ఎవరు లేరు. ఈ రోజుకి 75 రోజులైంది. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, జనసేన కళ్యాణ్ బాబు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ బాబు గారు కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్లో ఒక బూతు మాట కానీ ఎవరినైనా నిందించడం కానీ